హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఐకానిక్ టవర్స్ మరియు స్టీల్ బ్రిడ్జ్ పనులు, సీట్ యాక్సెస్ కనెక్టివ్ పనులైతే శరవేగంగా పనులైతే జరుగుతున్నాయి. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకు ఎమ్మెల్సీ టవర్స్, దాని పక్కనే ఎమ్మెల్యే టవర్స్ మొత్తం రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే కనిపిస్తున్నాయి. చాలా భారీ వెహికల్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. దీని ముందరే మనకు చాలా ఏపీ సిఆర్‌డీ పక్కనే మనకు ఒక భారీ హోటల్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇది అండి మనకు భారీ హోటల్ వచ్చి మంజీరా 4 స్టార్ హోటల్ అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. దీని పక్కనే మనకు రైట్ సైడ్ కనిపిస్తున్న ఎమ్మెల్సీ టవర్స్. దీని మధ్యలో మనకు N12 రోడ్ ఇక్కడి నుంచైతే మొదలవుతది. సీడ్ యాక్సెస్ రోడ్ అన్నమాట ఇది. E3 అని. మీరు దాని పక్కనే చూసినట్లయితే మనకు ఏపీసీఐడీ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. చూడండి అక్కడ జేసీబీ అయితే పనులు 4 స్టార్ హోటల్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ రోడ్‌లో భారీ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. మీరైతే గమనించొచ్చు. ఇదే అండి మన ఏపీసీఐడీ బిల్డింగ్ మొట్టమొదటిసారిగా అమరావతిలో ఓపెన్ అయింది ఈ సంవత్సరం. ఇదేనండి ఈ బిల్డింగ్. చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదండీ! ఇక్కడి నుంచి చూసినట్లయితే దీని ముందునే మనకు అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేశారు. మీరైతే చూడొచ్చు. మీరు చూస్తున్నారు కదా! ఇదొచ్చి N12 రోడ్డు మినిస్టర్ బంగ్లాస్ బ్యాక్ సైడ్ అన్నమాట ఇది. మినిస్టర్ బంగ్లాస్ దాదాపు చాలా వరకు కొన్ని ఫినిష్ అయిపోయినాయి. మరికొన్ని పెయింటింగ్ వర్క్స్, ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మరికొన్ని 50%, కొన్ని 70, కొన్ని 80%, కొన్ని 100% అయిపోయినాయన్నమాట. మీరు చూస్తున్నారు గదా! ఇక్కడి నుంచి మీరు రాయపూడి రోడ్ నుంచి అయితే చూడొచ్చు. ఇది ఎమ్మెల్యే టవర్స్ దాదాపు కంప్లీట్ అయిపోయినాయి. ఓపెనింగ్‌కి సిద్ధం అయిపోయినాయన్నమాట. ఈ రోడ్ వర్క్స్ కూడా వేస్తున్నారు. ఒక్కో టవర్‌కి మరొక టవర్‌కి అందుబాటులోకి రావడానికి మీరైతే చూడొచ్చు. మొత్తం మినిస్టర్ క్వార్టర్స్ బంగ్లాస్ అన్నమాట ఇవి ముందర. ఇక్కడైతే వీటికి ప్లాస్టరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి చూస్తున్నారు గదా! దీని ముందర అయితే చాలా వరకు కొన్ని భవనాలైతే అయిపోయాయన్నమాట. మీరు ప్రెజెంట్ చూస్తుంది ఐకానిక్ టవర్స్. ఐకానిక్ 1, 2 సాపుడ్జ్ కంపెనీ వాళ్ళు నిర్మించిన టవర్ అన్నమాట ఇది. ఈ టవర్ ఇక్కడి నుంచి చూడండి. ఎంత హడావిడిగా జరుగుతుందో. ఇక్కడైతే మనకు డయాగ్రిడ్ వాళ్ళు రాక్ ఫౌండేషన్ మొత్తం దాదాపు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. రిటర్నింగ్ వాల్ వర్క్ కూడా దాదాపు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు. ఐకానిక్ టవర్స్ లోపల చాలా మంది వర్క్ అయితే చేస్తున్నారనమాట. ఇది టవర్ 2, టవర్ 1. ఇది టవర్ 1 దగ్గర చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ కూడా వర్క్ శరవేగంగా పనులైతే జరుగుతున్నాయి. డయాగ్రిడ్ వాళ్ళు ఇక్కడ అప్పుడు లేదండి ప్రెజెంట్. ఇప్పుడైతే వీటినైతే ఇన్‌స్టాల్ అయితే చేసేసారు. మరికొన్ని కూడా ఇన్‌స్టాల్ చేస్తున్నారనమాట. ఇక్కడ వర్క్ కూడా చాలా మార్పు అయితే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో మనకు ఇది 2028 జూన్ కల్లా ఈ మొత్తం టవర్స్ ఫినిష్ అవ్వడానికి వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వర్క్ జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. దీని పక్కనే మనకు టవర్ 2 దగ్గర కూడా వర్క్ అయితే జరుగుతున్నాయి. కోర్ వాల్ వర్క్, రాఫ్ట్ ఫౌండేషన్ ఇదంతా జరుగుతుంది. మీరైతే గమనించొచ్చు. ఈ ఐకానిక్ టవర్స్ కాకుండా 3, 4 దగ్గర కూడా వర్క్ అయితే జరుగుతుంది. స్కిప్ చేయకండి. చూడండి అవి కూడా చూద్దాం. అదేవిధంగా స్టీల్ బ్రిడ్జ్ వర్క్ కూడా జరుగుతుంది. మీకు అవి కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూస్తున్నారు కదా! మొత్తం ఐకానిక్ హెచ్ఓడి టవర్ 3, 4, 5 టవర్ దగ్గర అయితే వర్క్ కూడా చాలా పూర్తయిపోయింది. దాదాపు చాలా వరకు చూడొచ్చు. ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ పనులైతే మొత్తం 2 గ్రిడ్‌లనైతే ఇన్‌స్టాల్ అయితే చేసేసారు. పైన కూడా మనకు వర్క్ అవుతూ కూడా కంప్లీట్ అయితే చేశారు ఒక గ్రిడ్ పైన. చాలా తక్కువ టైంలోనే వీటినైతే నిర్మిస్తున్నారు. డే అండ్ నైట్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ పనులు. ఇదొచ్చి మనకు ప్రకాశం బ్యారేజ్ అతి సమీపంలో ఉంటుంది. ఒక్కసారి కూడా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతే సీడ్ యాక్సెస్ గుండా మనం అమరావతిలోకి చాలా ఈజీగా మనం వెళ్ళిపోవచ్చన్నమాట. అందుకోసం ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. చాలా వేగంగా అయితే జరుగుతుందనమాట ఇక్కడ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి.